హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ గుడ్ ఫ్రైడేను గురించినటువంటి కొంత ధ్యానాన్ని మనం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం వాట్ ఈస్ గుడ్ ఫ్రైడే? ఏంటి గుడ్ ఫ్రైడే అంటే? మత్తయి సువార్త 21వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల 2-3 చదువు. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. శిష్యులారా, మీ ఎదుటనున్న ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. మీ ఎదుటుగా ఉన్నటువంటి గ్రామంలో కట్టబడిన గాడిద పిల్ల ఉన్నాయి. వాటి కట్లు విప్పి తోలుకొని నా యొద్దకు రండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి కావాలవి? ప్రభువునకు కావాలి. ఆ కట్టబడిన గాడిదనే మనము అని గడిచిన వారంలో చెప్పుకొని ఉన్నాం. ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు, ఏమిటి, ఈ శుభ శుక్రవారం ఏమిటి అంటే, కట్టబడినటువంటి మనలను విడిపించి ఆయన దగ్గరకు తీసుకుంటున్నాడు. ఎందుకయ్యానంటే మనము ఆయనకు కావలెను. ఆమేన్, చెప్పండి. నేను నా ప్రభువుకు కావాలి. ఒకరితో ఒకరు చెప్పండి, నీవు ప్రభువుకు కావాలి. మనం ఎవరికి కావాలి? జాగ్రత్త, మన మనుషుల కోసం బ్రతుకుతున్నామేమో, అలాగ వద్దు. వారి కోసమే బ్రతుకుతున్నా, వీరి కోసమే బ్రతుకుతున్నా, కాదు కాదు కాదు. మనము ప్రభు కొరకు బ్రతకాలి. ఆమేన్. ప్రభువు మనలను కోరుకొని ఉన్నాడు. ప్రభువుకు మనము కావలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనలను కోరుకున్నాడు. ఎలాంటి స్థితిలో ఉంటే కోరుకున్నాడు? కట్టబడిన స్థితిలో ఉంటే కోరుకున్నాడు. ఎలాంటి స్థితిలో ఉంటే కోరుకున్నాడు? గాడిదని ఎవరైనా కోరుకుంటారా? గాడిదని ఎవరైనా కోరుకుంటారా? గాడిదని ఎవరు కోరుకోరు. ఎందుకంటే సమాజంలో ఉండేది కాదు అది. అది అపవిత్రమైన జంతువు. అది ఎన్నిక లేని జంతువు. అది తృణీకరింపబడిన జంతువు. అలాంటి బ్రతుకుతున్నటువంటి మనలను ఆయన కోరుకున్నాడు. ఆయనకు మనం కావలసి ఉన్నదట. ఏ స్థితిలో ఉంటే కోరుకుంటున్నాడు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని గన మనం గమనించినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే, దేవుని బిడ్డలారా, ఆ మాట గమనించండి. ప్రభువు మనల్ని కోరుకున్నాడు. ప్రభువుకు మనం కావాల్సి ఉన్నదట. ఏ సమయంలో కోరుకున్నాడు? ఏం చేస్తున్నామట? మనము ఇంకను పాపులమై ఉండగా. ఎప్పుడు నిన్ను కోరుకున్నాడో తెలుసా? పాపములో ఉన్నప్పుడే నిన్ను కోరుకున్నాడు. పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. ఎవరమండి మనము? పాపులముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కోరుకున్నాడు. పాపులనుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కావాలనుకుంటున్నాడు. చెడిపోయిన వారిని ఎవరైనా కావాలనుకుంటారా? చెడిపోయిన క్యారెక్టర్ కలిగిన వారిని ఎవరైనా కావాలనుకుంటారా? యాకోబు ఉన్నాడు. యాకోబు ఎవరిని కోరుకున్నాడు? రాహేలును కోరుకున్నాడు. అందమైనటువంటి రాహేలును కోరుకున్నాడు. కానీ లేయాను కోరుకోలేకపోయాడు. లేయాను చూస్తే జబ్బు కండ్లు, లేయా కండ్లు జబ్బు కండ్లు. లేయాను చూడగానే అసహ్యం వేస్తుంది. లేయాను చూడాలని పెట్టడం లేదు. అందుకని లేయాను యాకోబు కోరుకోలేకపోతున్నాడు. యాకోబు ఎవరిని కోరుకుంటున్నాడంటే రాహేలును కోరుకుంటున్నాడు. అయితే యేసు పాపులమైన మనలను కోరుకున్నాడట. పాపముతో ఉన్నప్పుడే, పాపములో ఉన్నప్పుడే, పాపము చేస్తున్నప్పుడే, ఇంకా పాపములో ఉండగా 2023 సంవత్సరాలు దాటిపోయింది. 24లోనికి వచ్చాం. బాప్తిస్మము పొందిన ఆనాటి నుండి ఈనాటి వరకు మనం ఎలా ఉన్నాం? నిజం చెప్పు. నువ్వు చేసిన పాపాలన్నిటినీ, ఒప్పుకొనిన పాపాలన్నిటిని విడిచిపెట్టావా? ఒప్పుకొనిన పాపాన్ని విడిచిపెట్టావా? నిజంగా మారు మనసు పొందాను అని చెప్తున్నాం. బాప్తిస్మం పొందాము అని చెప్తున్నాం. బాప్తిస్మము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని వాక్యం అంటుంది. ఎంతమంది మనం నీతిమంతులుగా ఉన్నాం ఇక్కడ? ఈ దినాన ప్రభు వచ్చి నువ్వు నీతిమంతుడవేనా అని ప్రభు మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? సమాధానం చెప్పగలమా? నిజమేనయ్యా, నేను నీతిమంతునిగానే ఉన్నాను. హిజ్కియాలాగా మనం ప్రార్థన చేయగలమా? హిజ్కియా ప్రార్థన చేస్తాడు కదా, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. చెప్పగలమా? నిన్న ఎలాగ బ్రతికానో ఒకసారి చూడయ్యా. గడిచిన సంవత్సరం అంతా నేను ఎలా బ్రతికానో చూడు. గడిచిన గుడ్ ఫ్రైడే నుంచి ఈ గుడ్ ఫ్రైడే వరకు నా బ్రతుకును ఒకసారి చూడయ్యా. నేను బాప్తిస్మం పొందిన ఆనాటి నుండి ఈనాటి వరకు చూడయ్యా అనని ప్రభుతో మనం చెప్పగలమా? ప్రభు అట మనలను ఆయన కోరుకుంటున్నాడు. మనము యేసునకు కావలసి ఉన్నదట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎవరము అని అంటే ఎన్నిక లేని వారము, తృణీకరింపబడిన వారము, వెలివేయబడిన వారము, అసహ్యమైన వారము. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా, ఆ మాటలు ఒకసారి చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇది మిక్స్ నేను చెప్పినట్టు ఉన్నాయి అక్కడ. ఎన్నిక లేని వారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 29వ వాక్యం నుంచి చదవండి నాయన. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. హలో, మనం ఎవరమే? వెర్రివారము. లోకములో నుండి ఈ వెర్రివారని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్ చెప్పొచ్చుగా? ఆమేన్. ఎవరిమి మనము? వెర్రివారము. అయ్యా డిగ్రీలన్నీ చదువు నాయనా, త్వరగా చదువు. నువ్వు ఆన్ డ్యూటీలో ఉండు. లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని. నంబర్ 1 వెర్రివారము. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు
లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలహీనులైన వారము, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, నీచులైన వారము, తృణీకరింపబడిన వారిని, తృణీకరింపబడిన వారము, ఎన్నిక లేని వారము దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరమో చూడండి, మనకున్న డిగ్రీలు అవన్నీ, నా కులం ఇది, మా జాతిది, నా రంగు ఇది, నా ఉద్యోగం ఇది, నా హోదా అని చెప్తాం. నువ్వు ఏ హోదాలో ఉన్నా, నువ్వు ఏ కులములో పుట్టినా, నువ్వు ఏ దేశములో పుట్టినా, నీ శరీరం ఏ రంగులో ఉన్నా, నీ పితరులు ఎంత ఆస్తిపరులైనా, నీ వంశము ఏదైనా, ఎవరి మాట మనం ఇంకనూ పాపులమై ఉండగానే, దేవుని బిడ్డ, నువ్వు ఏ దేశంలో పుట్టిన వాడవైనా కావచ్చు, ఏ కులములో పుట్టిన వాడవైనా కావచ్చు, ఎంత అందగాడివైనా కావచ్చు, ఎంత బలవంతుడివైనా కావచ్చు, ఎంత జ్ఞానివైనా కావచ్చు, కానీ నువ్వింకనూ పాపములోనే ఉండగా దేవుడు మనలను కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అనేకులకు ఈ సంగతి అర్థం కాక, నా అందము చూడు, నా హోదా చూడు, నా ఉద్యోగం చూడు, నా కులము చూడు, నా డబ్బు చూడు, నా పదవి చూడు అని అనుకుంటున్నారు. అన్నీ నిజమేరా బాబు, నీకున్న పాపం కూడా చూడు అని చెప్తేగా బాగుంటది. నీ కన్నుల్లో ఉన్న పాపం చూడు అని చెప్తేగా, నోటి ద్వారా పలికే పాపం చెప్తేగా, హృదయము నిండి ఉన్నటువంటి ఘోరమైన వ్యాధిని చూసేగా. ప్రైజ్ ది లార్డ్. హృదయం అంతా చెడిపోయి ఉన్నది, ఆలోచనలన్నీ చెడిపోయి ఉన్నాయి, మనసంతా చెడిపోయి ఉంది. బాల్యము నుండి వారి ఆలోచనలన్నీ చెడిపోయి ఉన్నాయి. అయినా దేవుడు మనలను కోరుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, నిజంగా ఒక ఆలోచన చెయ్యి. మనలను ఒక ఉన్నతమైన వ్యక్తి కోరుకుంటే, ఆ వ్యక్తికి కోరుకున్న ఆలోచన ప్రకారంగా మనకు ఇష్టమున్న వాటిని కూడా కొన్నిటిని విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే అమ్మో, ఆయన కోరుకున్నాడంటే అసలు ఎట్లా ఉండాలి, మనం అసలు ఆయనకు నచ్చినట్లుగా ఉండబలేదా అన్నట్లుగా, ఆయనకు నచ్చినట్లుగా మనం ఉండడానికి ప్రయత్నంలో మన ఇష్టాలన్నిటిని ప్రక్కన పెట్టేసి, ఆయనకి ఏమేమి ఇష్టమో అడిగి తెలుసుకొని, మరి నాకు కూడా ఇదంటేనే ఇష్టం, నాకు కూడా ఆ కలర్ అంటేనే ఇష్టం, నాకు కూడా ఈ ఫుడ్ అంటేనే ఇష్టం, నాకు కూడా ఇలాంటి బట్టలు అంటేనే ఇష్టం అని చెప్పేసి అతని ఇష్టాలతో మన ఇష్టాలన్నిటిని ఐక్యపరుచుకుంటాం. కానీ మనకి యాక్చువల్గా ఇష్టాలు ఉండవు. ఇవన్నీ నీకు నాకంటూ ఒక సపరేట్ కోరికలు ఉన్నాయి, సపరేట్ ఇష్టాలు ఉన్నాయి. కానీ మనలను కోరుకునేటువంటి వ్యక్తి ఉన్నతమైన వాడు గనుక, ఉన్నతమైన వ్యక్తితో ఆ కోరికలకు తగినట్లుగా మన ఆశలన్నిటిని అతనితో ఏకీభవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అంటుంది, భౌతికంగా నిన్ను కోరుకున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వారిలో పాపం ఉంది, వారు పాపులే. కానీ ఈ దినాన నిన్ను కోరుకుంటామన్నవాడు పాపి కాదాయన, పాపము లేని పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి ఆయన? పాపము లేని పరిశుద్ధుడు, పాపము ఎరుగని పరిశుద్ధుడు, పాపులలో చేరనివాడు, మనలోని పాపాన్ని తీసివేయగలిగిన వాడు, మనలను పరిశుద్ధులుగా చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి ప్రభు మనలను కోరుకొని ఉన్నాడు. అప్పుడు మనం ఎలా బ్రతకాలండి? ఒకసారి ఆలోచించు. ప్రభువు మనలను కోరుకొని ఉన్నాడు. ఇది గుడ్ ఫ్రైడే. ఎలాంటి నీచమైన బ్రతుకు, ఎలాంటి అసహ్యమైన బ్రతుకు, ఎలాంటి పాపిష్టి బ్రతుకు. లోకము నిన్ను తృణీకరించిందే, లోకము నిన్ను త్రోసివేసిందే, లోకము నిన్ను వెలివేసింది. అయినా ప్రభు త్రోసివేయలేదు, ప్రభు నిన్ను నన్ను ప్రక్కన పెట్టలేదు. ప్రభు మనల్ని కావాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్,
ఇది గుడ్ ఫ్రైడే. రెండో విషయాన్ని చూద్దాం. ఏంటి గుడ్ ఫ్రైడే? నిర్గమాకాండము 13వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ప్రతి గాడిద తొలిపిల్లను, నిర్గమాకాండము 13వ అధ్యాయం 13వ వాక్యం. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి, ప్రతి గాడిద తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. గాడిద మెడను విరగదీయాలట. గాడిదకు బదులుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. చెప్పండి, ఎవరికి బదులుగా? అందరూ చెప్తారా? గాడిదకు బదులుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఒకవేళ గొర్రె పిల్ల ఇవ్వకపోతే గాడిద పరిస్థితి ఏంటి? మెడ విరగదీయాలట. ఇప్పుడు ఆ గాడిదనే మనం, అంటే యేసయ్య సిలువ మీదికి రాని ఎడలా, యేసయ్య సిలువ బలియాగము చేయని ఎడలా మెడ విరగదీయబడవలసిన వారమే మనము. మెడ విరగదీయబడటం అంటే చంపడం, మరణ శిక్ష. అంటే రెండవ పాయింట్ గుడ్ ఫ్రైడే అంటే ఏమిటంటే, నా స్థానములోనికి నా ప్రభు వచ్చి ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, నా స్థానములోనికి నా ప్రభు వచ్చి ఉన్నాడు. నా స్థానములో నా ప్రభు నిలవబడటం, మన స్థానంలో ప్రభు నిలబడటం. మనం ఏమై ఉన్నామంటే పాపులమై ఉన్నాం. ఆ పాపములన్నిటిని బట్టి మన మెడ విరుగదీయవలసినది. పాపము వలన వచ్చు జీతము మరణం. చావవలసిన స్థితిలో ఉన్నటువంటి మన స్థానములోనికి ఆయన కోరుకొని మనల్ని ఆయన రక్షించడానికి, మనల్ని బ్రతికించడానికి, మనల్ని కాపాడడానికి మన స్థానములోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదాహరణ గమనిస్తే, యేసు ప్రభు సశరీరుడిగా ఉన్నటువంటి దినాలలో, యేసు ప్రభు సశరీరుడిగా ఉన్నటువంటి దినాలలో యేసయ్యను సిలువ వేయండి అని అడుగుతారు. ఆ కాలంలోనే బరబ్బా అనేటువంటి ఒక వ్యక్తి, బందిపోటు దొంగను జైల్లో పెట్టి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదులందరూ అడుగుతారు గవర్నర్ దగ్గరికి వెళ్ళేసి, మాకు బరబ్బా కావాలి, బరబ్బాను విడిపించండి, యేసును సిలువ వేయండి. యేసును, బరబ్బాను విడిపించండి. బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ. యేసు ఎవరు? ఏ నేరము చేయని వాడు. ఏ నేరము చేయని వానికేమో సిలువ, బందిపోటు దొంగకేమో విడుదలట. ఎంత అన్యాయమైన శిక్ష ఇది! ఎంత అన్యాయమైన తీర్పు ఇది! దేవుని బిడ్డ, అదే ప్రభు చెప్తున్నాడు, నా స్థానములోనికి నీ వచ్చి ఉన్నావు ప్రభువా. మన స్థానంలోనికి ప్రభు వచ్చి ఉన్నాడు. బరబ్బా స్థానంలోనికి ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసు వచ్చాడు. ఆమేన్. బరబ్బా స్థానంలోనికి ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి బరబ్బాకు విడుదలను అనుగ్రహిస్తున్నాడు. బరబ్బాకు విడుదలను అనుగ్రహిస్తున్నారు. లోక 4వ అధ్యాయం 18వ వాక్యంలో చూస్తే, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను. అదిగో ఎవరికట? చెరలోనున్న వారికి విడుదలను.
గుడ్డి వారికి చూపును, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఆయన నన్ను పంపియున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు సిలువ మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే నలిగిన వారిని విడిపించుటకు, చెరలోనున్న వారికి విడుదల ప్రకటించుటకు. బరబ్బా భయపడొద్దు, నీ స్థానంలోనికి నేను వస్తాను, నీకు విడుదలను అనుగ్రహిస్తాను. ఆమేన్. హల్లెలూయా. సిలువ దేనికి గుర్తయ్యానంటే నీ బంధకాల నుండి నీ విడుదలకు గుర్తుగా ఉన్నది, నీ చెరలో నుండి నీ విడుదలకు గుర్తుగా ఉన్నది. ఆమేన్ చెప్పొచ్చుగా. ఏం పోద్ది, మీ సొమ్ము ఏం పోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడో విషయాన్ని చూద్దాం. మూడో విషయాన్ని చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. క్లుప్తంగా చెప్పి ముగించేస్తా. కొలస్సీ 2:15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మను జీవింపచేసెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిటి గుడ్ ఫ్రైడే అంటే చేతి వ్రాతను తుడిచివేయుటకు ఆయన దిగి రావటమే ఈ గుడ్ ఫ్రైడే. చేతి వ్రాత ఒకటి ఉంది. ఏమిటి ఆ చేతి వ్రాతనంటే యేసయ్యతో చెప్తున్నాడు. సాతానుగాడు పత్రం తీసుకొని ఒక రండి ఊరికి పోలిక మాత్రమే చెప్తున్నాను. అన్న ఎట్లా పోల్చాడు అని చెప్పి ఇంకొక విధంగా మీరు మాట్లాడుకోకూడదు, జోకులు కూడా వేసుకోకూడదు. జోకులు వేసుకున్నా అది మీ మీదకి ఆ శిక్ష మీ చేతికి అప్పగిస్తున్నా. యేసు ప్రభుతో చెప్తున్నాడు. ఏమనో తెలుసా? దాని మీద చేవ్రాతను ఇదిగో ఈ ప్రజలందరూ పాపం చేస్తున్నారు. ఇదిగో వాళ్ళు ఏమేమి పాపం చేశారో తెలుసా? రాసి పెట్టున్నాడు ఇక్కడ. ఇదిగో ఈ వ్యక్తి కళ్ళతో పాపం చేస్తున్నాడు, రాస్తున్నాడు. తల వెంట్రుకలతో పాపం, తలలోని ఆలోచనలతో పాపం. ఇదిగో ఈ వ్యక్తితో చెప్తున్నారు. ఇతనే యేసు. ఇతనెవరు? ఇతను సాతానుగాడు. ఇతడు దేవుని ప్రజ. ఎట్రారా? ఇదిగో వీడు చేసిన పాపాలన్నీ, వీడు అంటే మనం చేసిన పాపాలన్నిటినీ వీడేం చేశాడంటే సాతాను అన్ని రాసి పెట్టాడు. ఏందో చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నీ ప్రజలు అన్నావుగా, ఎవరి కోసమైతే సిలువెక్కబోతున్నావో ఎవరో తెలుసు? వాళ్ళు తల వెంట్రుక మొదలుకొని అరికాల భాగం వరకు వాళ్ళు ఎన్నెన్ని పాపాలు చేస్తున్నారో నీకు తెలుసా? ఎన్నెన్ని పాపాలు చేస్తున్నారో నీకు తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడి ఉంటాయి. తల మీద వేసుకునే జుట్టు జడలతో సహా రాసున్నాయి. తల మీద వేసుకునే జడలతో సహా రాసున్నాయి. కాళ్ళకి వేసుకునే కాళ్ళ గజ్జలతో సహా అన్నిటినీ సాతానుగాడు అన్ని రాసి పెట్టున్నాడు. ఇదిగో ఈ చెవులు ఏం చేస్తాయి తెలుసా? ఏం లేనిపోనివన్నీ వ్యర్థమైన మాటలన్నీ వింటది. నోరు వ్యర్థమైన మాటలని మాట్లాడుతుంది. హృదయము నిండా పాపమే అన్ని రాసి పెట్టున్నాడు. చేతులు పాపముతో ఉన్నాయి, కాళ్ళు పాపముతో ఉన్నాయి, ఈ సర్వ శరీరం పాపముతో నిండిపోయింది. దీనికి అంతటికి భయంకరమైన శిక్ష నీకుంటది. నువ్వు రెడీనా? రాగలవా? తండ్రి చెప్తున్నాడు,
తండ్రి చెప్తున్నాడు, నా ప్రజల కోసము ఈ పాపములన్నీ చేస్తున్నారు నా ప్రజలు, నువ్వు వెళ్ళి ఈ శిక్షను నువ్వు అనుభవించాలి. నీ తల మీద ముళ్ళ కిరీటం పెడతారు, నీ శరీరం అంతా గాయపరుస్తారు, రక్తము చిందించాల్సి వస్తుంది అంటే ప్రభు అంటాడు ఓకే. ప్రభు ఏమో చెప్పండి ఓకే అంటాడు. సాతానుగాడు చూస్తాడు. సాతానుగాడు చూసి ప్రభుతో అంటాడు, ఊరికనే వచ్చేస్తా ఉంటున్నావు, ఊరికే అనుకుంటున్నావా? సిలువ శిక్ష అంటే ఊరికనే ఉందనుకుంటున్నావా? రా చూపిస్తానని చెప్పి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ లిస్ట్ అంతా చదువుతున్నాడు. ఈ లిస్ట్ అంతా చదువుతున్నాడు. ఏమని? యేసు ప్రభుని ఇదంతా శరీరం అంతా కొడతా ఉన్నారు, గాయాలు అవుతా ఉన్నాయి, శరీరం అంతా చీల్చబడతా ఉంది, శరీరం అంతా చీల్చబడతా ఉంది. సిలువ మ్రాను పెట్టేసి బట్టలు తీసేసి దిగంబరినిగా పెట్టి సిలువ మ్రానును భుజం మీద పెట్టి మోపిస్తా ఉంటున్నారు. భారం భరిస్తున్నాడు, అలసిపోతున్నాడు, రక్తము చిందింపబడతా ఉంటున్నది. కానీ భుజము మీద ఉన్నటువంటి ఆ సిలువను విడిచిపెట్టడం లేదు. ప్రైజ్ ది లార్డ్. భుజం మీద ఉన్న ఆ సిలువను విడిచిపెట్టడం లేదు. ఎవరి కొరకు మాట్లాడతారా? కొంచెం మాట్లాడి. ఎవరి కొరకు? నా కొరకు. సిలువను విడిచిపెడితే వీడు గెలుస్తాడు. సిలువను విడిచిపెడితే వీడు గెలుస్తాడు. వీడు గెలవకూడదు, వీడు ఓడాలి. అప్పుడు సిలువను ఆయన పట్టుకొనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు సిలువను పట్టుకొనే ఉన్నాడు. వాడేమో పాపం చేశాడు, పాపములోనే బ్రతుకుతున్నాడు. పాపములోనే బ్రతకటం ద్వారా సాతానుగాడికి ఇంకా అవకాశం ఎక్కువ అవుతా ఉంటుంది. కొట్టిన దెబ్బ మీదే కొడుతున్నాడు, కొట్టిన దెబ్బ మీదే కొడుతున్నాడు, కొట్టిన దెబ్బ మీదే కొడుతున్నాడు. వీడి కోసమే కదరా, వీడి కోసమే కదా నువ్వు వస్తున్నావు. ఈ తలతో చేసిన పాపముల కోసమే కదా, ఈ తలలో చేసిన ఆలోచనల కోసమే కదా. ఏం పెడుతున్నారు? చేసిందేమో ఆలోచన, తల మీదకి ఏమొచ్చింది? మామూలుగా ముళ్ళులు నెత్తిని పెట్టుకొని కొద్దిసేపు మోస్తావా? 2 అంగుళాల విషముతో కూడిన ముళ్ళులను, ఇనుప చువ్వలను ముళ్ళులుగా తయారు చేసి ఆ తల మీద పెడితే ఆ తలలోకి ఎక్కలేదా ఆ ముళ్ళులో? ఒకసారి ఆలోచించండి. విషపూరితమైనటువంటి ఆ ముళ్ళులు తలలోనికి చొచ్చుకొని పోతూ ఉంటే ఎలా భరించాలి? యేసు దేవునిగా రాలేదు, యేసు మనుష్య కుమారునిగా వచ్చాడు. మనుష్య కుమారునిగా ఉండి తలలోనికి చుచ్చుకుని వెళుతున్న 2 అంగుళాల చువ్వల లాంటి ఇనుప ముళ్ళులను, విషముతో కలిపిన ఆ ముళ్ళులను తల మీద ముళ్ళ కిరీటం పెడితే ఎలా భరించాలి? కారణం ఏంటి? ఇదిగో అన్ని ఏం రాస్తున్నాడు? పాపాల చిట్ట అంతా ఉంది, పేపర్ మీద రాసేస్తున్నాడు, మొత్తం రాసేస్తున్నాడు. వీడికేమో ఆ సంగతి తెలియదు, వీడికి ఆ సంగతి తెలీదు. టీవీ కనపడితే సీరియల్ చూస్తాడు, సినిమా కనపడితే సినిమా చూస్తాడు, రోడ్డు మీద వాల్ పోస్టర్, సినిమా వాల్ పోస్టర్ ఉంటే చూస్తాడు, సోషల్ మీడియాలో కనపడింది ఆ చెత్త చెదారం అంతా చూస్తాడు, లోక కార్యాలన్నీ చూస్తాడు, చూడకూడని కళ్ళతో చూడకూడని చిత్రాలన్నీ చూస్తాడు, నోటితో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడతాడు, వినకూడని మాటలన్నీ వింటాడు, చేయకూడని పనులని చేస్తాడు, వెళ్ళకూడని మార్గాల్లోనికి వెళ్తాడు. దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపంలో మార్గంలో నిలబడక, అపహాసకులు కూర్చుండక వీటితో ఏ సంబంధం లేనట్టుగా బ్రతుకుతాడు. అయితే లిస్ట్ అంతా ఉంది. ఈ లిస్ట్ అంతటిని బట్టి ఈయనను శిక్షించడానికి రెడీనా?
ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళాలి, ఈ శిక్షణ పొందాలంటే ఓకే ప్రభు అంటున్నా. భూమి మీదకి సిలువ మీదకి వస్తే అంత ఆశామాష అనుకుంటున్నావు. ఆ సిలువ అంటే ఇవన్నీ మళ్ళీ ఈడు చదివి చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. నీ వెంట తిరుగుతా ఉన్నాడు వాడు. నిద్ర లేచింది మొదలుకొని నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు రాస్తున్నాడు. దేని గురించి ఆలోచన చేస్తున్నావు రాస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు రాస్తున్నాడు. ఏం చూస్తున్నావు రాస్తున్నాడు. నీ అలంకరణ రాస్తున్నాడు. నీ ఆలోచన రాస్తున్నాడు. నీ స్నేహం రాస్తున్నాడు. నీ ఊహలు రాస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావో రాస్తున్నాడు. ఎవరితో ఉన్నావో రాస్తున్నాడు. ఏం చేస్తున్నావో రాస్తున్నాడు. రాసి వాడు పెట్టుకున్నాడు జాగ్రత్తగా. ఇప్పుడు మన గుట్టంతా ఎవరి చేతిలో ఉంది? వాడి చేతిలో ఉంది. వాడు ఏం చేస్తాడు తెలుసా? టీవీ దగ్గర కూర్చోబెట్టి చూడంటాడు. అన్నీ చూడమని చెప్తాడు. ఏం కాదులే చూడు చూడు. చూసి చర్చికి వెళ్ళిన తర్వాత యేసయ్యా నన్ను క్షమించు ప్రభా, ఆయన క్షమించేస్తాడు. ఆయన పిచ్చోడు, నువ్వంటే పిచ్చ ఆయనకి, నువ్వంటే ప్రేమ ఆయనకి. ఈజీగా క్షమిస్తాడు ఆయన. ఏం కాదు చూడు, ఏం కాదు మాట్లాడు. ఎవరు ఓర్చుకుంటారు? నువ్వు ఓర్చుకోగలవా? నువ్వు ఓర్చుకోలేవు. నువ్వు భరించగలవా? నువ్వు భరించలేవు. మాట్లాడకుండా నువ్వు ఉండగలవా? ఉండలేవు. మాట్లాడు, ఏం కాదు. ఆడ పోయి క్షమాపణ అడుగు, సరిపోతుంది. రోజు ఇదే ధర. అవన్నీ రాస్తాడు. నీ చేత పాపము చేయించేది సాతానుడే. నిన్ను శిక్షకు పంపించేది సాతానుడే. నువ్వు చేసిన పాపాలన్నిటిని వాడి పేపర్లో రాసి పెడతాడు. వాడి పేపర్లో రాసి పెడతాడు. ఇది జరుగుతుండేది. ఈ ఈ ఈ చేవ్రాత అంతటిని సాతానుగాడి చేతిలో పట్టుకొని యేసు ప్రభువుని బెదిరిస్తాడు. ఊరికనే ఉందనుకుంటున్నావు ఆ సిలువ అంటే? ఊరికే ఉందనుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం మరొకసారి చదువు నాయనా. కొలస్సీ 2:15. మరొకరి వాక్యం తీయండి. యెషయా గ్రంథం 53:6. కొలస్సీ 2:15, యెషయా 53:6. త్వరగా. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, అదుగో మనం చేసిన పాపాలన్నీ మన మీద అవి రుణముగా ఉన్నాయట. మనకు విరోధముగా రాస్తాడు. నువ్వు మాట్లాడింది 1 అయితే వాడు 10 రాస్తాడు. దేవుని బిడ్డ, ఒక్క అబద్ధమే నువ్వు చెప్పింది, వాడేం రాస్తాడు? 10 రాస్తాడు. అబద్ధం చెప్పించింది నీ చేత వాడే, కానీ నీ మీద మరలా రాస్తున్నాడు. అప్పుడు సాతానుగాడి మీద నీకు ఎంత కసి రావాలి? దేవుని మీద నీకు ఎంత ప్రేమ పెరగాలి? అబద్ధాలను విడిచిపెడుతున్నామా? చెడుతనాన్ని విడిచిపెడుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. సాతానుగాడు మనల్ని ఇంత మోసం చేస్తున్నా కూడా వాడికే సపోర్టు. నిద్ర లేస్తే అబద్ధం. ఎక్కడున్నావు? బయట ఉన్నా. ఏం చర్చికి రాలేదు? రాలేదే కదా అని అడుగుతారు. అయినా ఏం చెప్తాం? ఏం చర్చికి పని ఉంది, ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన ఉండదు. పరిశుద్ధంగా ఉన్నావా? ఆ ఒక్కటి అడగ, ఇంకేదన్నా అడుగు చెప్తా. అన్ని వాడు చేపిస్తా ఉన్నాడు, మన చేత రాయిస్తా ఉంటున్నాడు. ఈ చేవ్రాత అంతటిని ప్రభు తుడిచి పెట్టడానికి యేసయ్య సిలువలోనికి వచ్చిన దినమే ఈ గుడ్ ఫ్రైడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 53:6. యెషయా గ్రంథం 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద యేసు మీద మోపి పంపాడు. యేసు భూమి మీదకి వెళ్తే మామూలుగా ఉండదు.
మనుషులందరి దోషమును నీ మీద మోపుతున్న ఆ శిక్ష అంతటిని భరించవలసిన వాడు నీవే. తండ్రి తన ప్రియ కుమారుని మీద మోపాడు ఆ దోషములన్నిటినీ. అక్కడేమో ప్రభు ఓకే తండ్రి నేను వెళ్తాను, ఆ శిక్షణ అంతటిని నేను భరిస్తానని చెప్పి వచ్చాడు. సాతానుగాడు మళ్ళా పేపర్ చూపిస్తా ఉంటాడు. వరే నేను వచ్చింది ఆ పేపర్లో ఉండేటి తుడిచిపెట్టడానికి రారే, వరే గారడి గుమ్మిక్కులు చేసేవాడా, ఆ పేపర్లో ఉండేటువంటి వాటన్నిటినీ చెప్పండి తుడిచిపెట్టడానికే నేను వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ పేపర్లో ఉన్న వాటన్నిటి దోషములు, పాపములు, అతిక్రమములు, శాపములు, విగ్రహారాధన, సమస్తమైన చెడు కార్యములన్నిటినీ వీడు అనుకుంటున్నాడు, సైతాను కూడా అనుకుంటాడు, ప్రభువా ఇదిగో పాపముల చిట్ట అంతా నా దగ్గర ఉంది. నువ్వేగా చెప్పావు ఏమని, పాపం వలన వచ్చు జీతము మరణం. చంపేస్తున్నా చూడు నేను. ప్రభు అంటారు, రే పిచ్చోడా, నేను వచ్చిందే ఎందుకో, పాపముల నిమిత్తమై చనిపోవడానికి నేను వచ్చి, నువ్వేంద్ర నన్ను చంపేది? ప్రైజ్ ది లార్డ్. నువ్వేంట్రా నన్ను చంపేది? నేను వచ్చిందే చనిపోవడానికి. నా చావు నా చేతిలో ఉంది. నీ చేతిలో ఉందే చేవ్రాత, నీ చేతిలో ఉందే రుణపత్రం. నన్ను శిక్షిస్తున్నావే, ఆ శిక్ష ద్వారా కలుగుతున్నటువంటి బయటకు స్రవిస్తున్నటువంటి నా రక్తధారలు ఉన్నాయే, ఆ రక్తధారలన్నీ ఇప్పుడు ఎవరి మీదకి వస్తున్నాయి? ఆ పేపర్ మీదకి వస్తూ ఉంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ పేపర్ మీదకి వస్తూ ఉంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్. పేపర్ మీద ఏమున్నాయి? మనం మాట్లాడిన అబద్ధాలు, బూతులు, చెడు కార్యాలు, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, తిరుగుబాటు, అవిధేయత, అవినీతి, అక్రమము, సమస్తమైన దుర్నీతి కార్యాలన్నీ ఆ పత్రములో సాతానుగాడు రాసి పెట్టున్నాడు. పత్రములో ఉన్నటువంటి ఆ దుర్నీతి కార్యాలన్నిటినీ యేసయ్యను సిలువ వేస్తా ఉన్నారు. సిలువలో ఆయన శరీరం అంతా నలగొట్టబడతా ఉంటున్నది, శరీరం అంతా గాయపరచబడతా ఉంటున్నది. అంత ఈజీగా స్వరం వినపడుతుంది. ఈ స్వరం అర్థం కావట్లా? అంత ఈజీగా స్వరం వినపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పత్రములో ఉన్నటువంటి ఆ దుర్నీతి కార్యాలన్నిటినీ యేసయ్యను సిలువ వేస్తున్నాం కదా అని అనుకుంటున్నాడు సాతానుడు. కానీ ఆయన శరీరములో నుండి చెప్పండి రక్తము చిందింపబడతా ఉంది. ఆ రక్తం ఏం చేస్తుందనంటే ఈ పేపర్లో ఉండేటువంటి ఆ పాపపు కార్యాల మీద, చెడు కార్యాలన్నిటి మీద రక్త ప్రోక్షణ జరుగుతూ ఉంటున్నది. ప్రైజ్ ది లార్డ్. మన పాపముల యొక్క పత్రము మీద రక్త ప్రోక్షణ జరుగుట ద్వారా ఆ పాపాలన్నీ తుడిచివేయబడతా ఉంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తుడిచివేయబడుతున్నాయి. ఇది గుడ్ ఫ్రైడే. మనం ఒప్పుకొనుట ద్వారా, అయ్యా నేను ఈ పాపం చేశాను, ఈ దోషం నా మీద ఉంది, నన్ను క్షమించయ్యా అని ఒక్క మాట నువ్వు హృదయపూర్వకంగా చెప్పగలిగితే, నువ్వు విడిచిపెట్టగలిగితే, ఆయన కల్వరి సిలువలో కార్చిన ఆ రక్తం ఆ పత్రము మీదకి వచ్చి నీ పత్రము మీద ఉన్నటువంటి పాపముల చిట్ట అంతా తుడిచివేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి గుడ్ ఫ్రైడే. మనందరి దోషములను తుడుపు పెట్టబడినటువంటి సమయం గుడ్ ఫ్రైడే. ప్రైజ్ ది లార్డ్. ఇది గుడ్ ఫ్రైడే. 4 విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఏమిటి గుడ్ ఫ్రైడే? ఎందుకు ప్రభు మనల్ని కోరుకున్నాడు అని అంటే, ఆయన మన స్థానంలోనికి రావడానికి, రెండోది మన మీద ఉన్న చేవ్రాతను తుడిచిపెట్టడానికి, మూడోదిగా ఎందుకు వచ్చాడయ్యానంటే, ఏమిటి గుడ్ ఫ్రైడే అని అంటే, గుడ్ ఫ్రైడే అంటే పరలోకమును విడిచిపెట్టాలి, భూలోకములోనికి రావాలి. ఆమేన్. దేన్ని విడిచిపెట్టాలి? పరలోకాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడికి రావాలి?
భూలోకంలోనికి రావాలి. భూలోకంలో ఒక అధికారి ఉన్నాడు. భూలోకంలో ఒక అధికారి ఉన్నాడు. వాడి చేతిలో ఉంది ఈ భూమి అంతా. వాడి అధికారంలో ఉంది, వాడి ఆధీనంలో ఉంది. వాడి ఆధీనంలోనికి రావాలి ఇప్పుడు ప్రభు సర్వశక్తి గల దేవుడు ఆయన. కానీ సర్వశక్తిని, సర్వాధికారమును అక్కడ విడిచిపెట్టి నువ్వు రావాలి. ఆమేన్. ఎవరు? యేసు అక్కడ విడిచిపెట్టి రావాలి. అది గుడ్ ఫ్రైడే. మనుషునిగా నువ్వు రావాలి, మనుషునిగా నువ్వు రావాలి. ఆమేన్. మనుషునిగా వచ్చి పరలోకాన్ని విడిచి, మహిమను విడిచి, అధికారాన్ని విడిచి, శక్తిని విడిచి సాధారణమైన మనుషునిగా నువ్వు ఇక్కడ ఉండాలి. ఆమేన్. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చదవండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి చాలు. కావున యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పొందాడండి యేసు? గవిని వెలుపట. గవిని వెలుపట ఎందుకు పొందాడంటే, హలో నా మాట వినండి. గవిని వెలుపట శ్రమ ఎందుకు పొందాడు అంటే, రెండో విషయంలో చెప్పాను కదా, ఆయన మన స్థానములో నిలుచుటకు. ఎక్కడున్నది మన స్థానం? మన స్థానం ఎక్కడ? వేరొక దొడ్డిలో ఉన్నాం. లోకం అనే దొడ్డిలో ఉన్నాం. సాతాను అధికారములో ఉన్నాం. సాతాను జాగిరిలో ఉన్నాం మనం. అక్కడ మనం ఉన్నింది. అక్కడికి వచ్చాడు. గవిని వెలుపట. గవిని అనగా వాక్యములో వ్రాయబడి ఉంటుంది, ఇది పరలోకపు గవినియే గాని వేరొకటి కాదు. ఇదే పరలోకపు గవిని. ప్రైజ్ ది లార్డ్. పరలోకపు గవిని ఆయన విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? గవిని వెలుపలకు ఆయన వచ్చాడు. ఇప్పుడు దేనికోసం వచ్చాడు? చేవ్రాత ఉందే, దానికి సంబంధించినటువంటి శిక్ష గవిని వెలుపట ఈయన పొందాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గవిని వెలుపటకు ఈయన వచ్చాడని వీడు సంబరపడిపోతున్నాడు. కానీ గవిని వెలుపట ఎవరున్నారు? మనమున్నాం. పాపులైన వారు ఉన్నారు గవిని వెలుపట. గవిని వెలుపట ఉన్నటువంటి వారిని ఎక్కడ తీసుకుని వెళ్ళడానికి? పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి. చప్పట్లు కొట్టి ప్రభు నామమున కనపడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన గవిని వెలుపట శ్రమ పొందాడని వీడు తెగ ఒబ్బరపడిపోతున్నాడు. అరే, ప్రభుని ఎక్కడి నుంచి అడగ రప్పించాను? గవిని వెలుపటకు రప్పించాను అనుకుంటున్నాడు వీడు. కానీ ప్రభు అంటాడు, అరే పిచ్చోడా, నేను గవిని వెలుపటకు వచ్చింది ఎందుకో తెలుసా? నా ప్రజల పాపములను నా రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి చేవ్రాతను తుడిచి నా ప్రజలను గవిని, పరలోకపు గవినిలో కూర్చుండబెట్టుటకు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దేవుని సంఘం అనే పరిశుద్ధ స్థలములోనికి కూర్చుండబెట్టుటకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అని వాక్యము సెలవిస్తుంది. నా సన్నిధిలో నిలిచే భాగ్యం బిడా నేను నీకు ఇస్తా. ఎలా ఇస్తానో తెలుసా? నీకు ఆ భాగ్యం లేదు. ఎక్కడ ఉన్నావు దానవు నువ్వు? ఎక్కడ ఉన్నవాడవు నువ్వు? వేరొక దొడ్డిలో ఉన్నవాడవు, వేరొక దొడ్డిలో ఉన్న దానవు నీవు. అక్కడ నీకున్నటువంటిది ఏమిటి? శిక్ష. మెడ విరుగుదీయాలి. నీ స్థానంలోనికి నేను వచ్చి గొర్రెపిల్లగా నీ స్థానాన్ని, శిక్షను నేను పొంది, ఆ శ్రమను నేను పొంది, గవిని వెలుపట ఆ శ్రమను నేను పొంది, దేవుని గవిని అనబడిన పరిశుద్ధ స్థలములో నిన్ను నిలుచుండబెట్టుదును. ప్రైజ్ ది లార్డ్.
అది జకరియా చెప్తున్నది, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. ఎలా దొరుకుతుందయ్యా అని అంటే ఆయన శ్రమ పడుట ద్వారా మనకి భాగ్యం దొరికింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ 2:6 కూడా ఒక మాట ఉంటుంది, చదవదా? ఫిలిప్పీ 2:6 త్వరగా ముగించేస్తా. ఆయన దేవుని స్వరూపము దేవుని పిల్లలారా, ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అదిగా చూడండి, దేవునితో సమానుడు యేసు. చెప్పండి ఆ మాట. అది కదా, సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదు నేను అని అనుకోలా. నేను విడిచిపెట్టాలి. నేను విడిచిపెడితేనే గవిని వెలుపల ఉన్నటువంటి నా ప్రజలు నా సంఘం అనే పరిశుద్ధ స్థలములోనికి రాగలరు. సంఘములోనికి వచ్చిన ప్రజలు పరిశుద్ధపరచబడిన వారై పరలోకానికి రాగలరు. ప్రైజ్ ది లార్డ్. అలా నా ప్రజలు పాపములో నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా మార్చబడి సంఘములోనికి వచ్చి సంఘము ద్వారా పరలోకానికి చేర్చబడాలి అని అంటే ఈయన ఎలా మారాడట? గవిని వెలుపలకి ఎలా వచ్చాడట? ఈయన చదువు రాజు. సమానముగా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఇదే భాగ్యం, ఇక్కడే నేను ఉండాలి అనుకోలేదు. మన కోసం గవిని వెలుపలకు ఆయన వచ్చేసాడు. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపముగా ధరించుకొని తన్ను తానే ఖాళీ చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా సిలువ మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడదాం. ప్రైజ్ ది లార్డ్. తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడు. ఎందుకు? గవిని వెలుపలకు రావటానికి ఆ తగ్గింపు ఆయనకు అవసరమైంది. ఎందుకు? గవిని వెలుపల ఉన్నటువంటి మనలను పరలోకపు గవినిలో చేర్చుటకు. ప్రైజ్ ది లార్డ్. ఇదండి గుడ్ ఫ్రైడే. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.